హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే ఉసిరికాయతో ఒక కొత్త ప్రయోగం అయితే చేశాను. నిజంగానే అది ప్రయోగం అనే చెప్పాలి. ప్రయోగం అయితే 100% సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయింది. సో మీరైతే ఎప్పుడు ఇలా ట్రై చేయకండి. నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట, ఉసిరికాయ ఉత్తది తింటే చాలా పులుపు, ఎస్పెషల్లీ అంటే మనకి చిన్న చిన్న ఉసిరికాయలు అయితే తినవచ్చు ఉప్పు కారం పెట్టుకొని. బట్ ఇది తినాలంటే నిజంగానే నోరు కొట్టుకుపోతుంది అని అంటారు కాబట్టి, సో ఇలా కాదు, అందుకే ఉసిరికాయ పచ్చడి పెడతారు. సో నేను పచ్చడి పెట్టినా బాగుండేదేమో, పచ్చడి పెట్టకుండా ఎవరో చెప్పారు అని చెప్పేసి ఇలా కొత్తగా ఉడికించి దాంట్లో ఏదో కొత్తగా ప్రయోగం అయితే చేశాను. అది తిన్న తర్వాత లిటరలీ నోరంతా ఎలా ఉందంటే ఒక 1 అవర్ వరకు అదే ఫ్లేవర్ అట్లానే ఉంది, ఏం తినలేకపోయాము, అంత కష్టంగా అనిపించింది. సో మీరైతే ఎవరు కూడా ఈ వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరైతే ట్రై చేయొద్దు. కానీ నిజంగా చాలా చెత్తగా ఉంది టేస్ట్ అయితే, నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు కూడా ట్రై చేయొద్దు. నాకు అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి ఏ ఉసిరికాయలు అని బాధేస్తుంది. బట్ ఓకే, మనం మనుషులం కదా, కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. సో మీరైతే నేను చెప్తున్నా, అస్సలు ట్రై చేయొద్దు. అది చెప్పిన వాళ్ళు ఎవరో నాకు మళ్ళీ కనిపిస్తే కనుక వాళ్ళకు ఉందే నా చేతిలో. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ. ఎందుకబ్బా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు? నేను పెట్టి 1.5 month అవుతుంది, మీరు నాకేం బూస్టప్ ఇవ్వట్లేదు. మీకు ఇదేమన్నా మంచిగా ఉందా చెప్పండి, కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా. లేదంటే ఇదిగో చూడండి, నేను రోజు ఇలాంటి వంటలు పెట్టి పోస్ట్ చేస్తాను, మీరు చూడలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీ ఇష్టం.